సుఖం ఇంకా దుఃఖం ఈ రెండూ మన జీవితంలో విడదీయలేనివి, అలాగే ఎంతో ముఖ్యమైన పర్వాలు కూడా. మన అందరి జీవితాల్లో ఒకసారి సుఖం ఉంటుంది, ఒకసారి దుఃఖం కూడా ఉంటుంది. మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం సుఖాన్ని ఎలా పొందాలి అని, దుఃఖానికి ఎలా దూరంగా ఉండాలి అని. ఇక ఈ జీవితంలో ఏం జరిగినా సరే దాన్ని మనం సుఖదుఖాల కొలతలతోనే తూకం వేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇందులో చిన్నపాటి భేదం ఉంది. ముందుగా సుఖపడేవాడు ఎవరని ఆలోచిస్తాం. సుఖపడేవాళ్ళు ఎవరంటే తను తన జీవితంలో తన పనులను పరిశీలించుకుంటాడు, వాటిని అనుసరిస్తుంటాడు. అలానే తను ఏం చేస్తున్నాడో తను అర్థం చేసుకుంటాడు కూడా. ఒకవేళ తనలో ఏదైనా ద్వేషం ఉంటే, లోపం ఉంటే వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతుంటాడు. అందుకే తను సుఖంగా ఉంటాడు. ఇక రెండో వ్యక్తి తను దుఃఖంలో ఉంటాడు. తను ఏం చేస్తుంటాడంటే తను తన మీద కాకుండా ఎప్పుడూ ఇతరుల మీదే దృష్టి పెడుతూ ఉంటాడు. తనేం చేస్తున్నాడు, తను చేసే పనేమిటి, తను ఇతరులను నిందిస్తూ ఉంటాడు. వాళ్ల సఫలతను ఈర్ష్యాభావంతో చూస్తుంటాడు, కోపానికొస్తాడు, వాళ్లను ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే తను దుఃఖంలో ఉంటాడు. ఈ ప్రపంచంలో ఎంతో మంది తన జీవితాలలో దుఃఖముందని వాళ్ళు బాధపడడం లేదు. వాళ్ళెందుకు బాధపడుతున్నారంటే ఇతరుల జీవితాల్లో ఎక్కువ సంతోషం ఉందని. చూడండి, చివరికి మీరెప్పుడూ కూడా మీ పనుల మీదే దృష్టిని పెట్టాల్సి ఉంటుంది, ఇతరుల పనుల మీద కాదు. ఎందుకంటే మీ జీవితంలో మీ పనులు ఏమున్నాయో కేవలం ఇవే మీ నియంత్రణలో ఉంటాయి. నిరంతరం కష్టపడుతూ ఉండండి, మీ పనులను అర్థం చేసుకోండి, సరిదిద్దుకోండి. మిమ్మల్ని మీరు శ్రేష్టంగా మార్చుకుంటే సఫలత దానికదే మీ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. ఈ మనసు ఎంతో సంతోషంగా చెప్తుంది. రాధాకృష్ణ.